స్విస్ ఛాలెంజ్ విధానం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించినా వచ్చే ఆదాయంలో రహస్యమేంటని అక్షింతలు వేసినా ఏపీ ప్రభుత్వం చెల్లించలేదు. ఈ చివరకు స్టే ఇచ్చినా అందులోని దేవరహస్యాన్ని మాత్రం బయటపెట్టలేదు. పైగా స్టేని ఎత్తేయించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకీ ఆ రహస్యం ఖరీదెంతనుకున్నారు? అక్షరాల 52,493.6 కోట్లు. నయా పైసా పెట్టుబడి పెట్టకుండా చంద్రబాబు బినామీల గుప్పెట్లోని మేనేజ్మెంట్ కంపెనీ సింగపూర్ సంస్థల కన్సార్టియంలు కొట్టేయనున్న మొత్తం ఇది. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన కోటరీకి లీక్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం ముసుగులో మొదటి విడతలోనే మరో 52,493 కోట్లు కొల్లగొట్టడానికి పథకం వేశారు. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనల కన్నా మెరుగైన ప్రతిపాదనలు ఉంటే దాఖలు చేసుకోవచ్చునంటూ జూలై 18న స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతో సింగపూర్ సంస్థల కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తాయన్నది గోప్యంగా ఉంచారు. ఈ గోప్యత వెనుకే చంద్రబాబు అండ్ కో 52,493 కోట్ల దోపిడీ ఎత్తుగడ దాగి ఉంది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పేరుతో 33,000 ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంది. ఇందులో 1,691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సింగపూర్ సంస్థల కన్సార్టియంకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో 371 ఎకరాల్లో రహదారులు, పార్కులు, మురుగునీటి కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలకు కేటాయించారు. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు ఉచితంగా ప్రభుత్వం అప్పగిస్తోంది. ఇవన్నీ పోను మిగతా 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి ప్లాట్లుగా చేసి విక్రయిస్తారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం 3,137 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 306 కోట్లు, సిసిడిఎంసి వాటా 221 కోట్లు. మిగతా 2,618 కోట్లను బ్యాంకుల్లో భూమిని తనఖా పెట్టి రుణాలు సేకరించడం ద్వారా ఫ్లాట్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వెచ్చిస్తారు. ఇందులో 1,255 కోట్లను ప్రచార ఖర్చులు, కన్సల్టెన్సీ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, మేనేజ్మెంట్ ఫీజు, వేతనాల రూపంలో మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో చంద్రబాబు బినామీలు సింగపూర్ సంస్థల కన్సార్టియం కొట్టేయనున్నాయి. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థలు నియమించే మేనేజ్మెంట్ కంపెనీకి ఏడీపీ అప్పగిస్తుంది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదన్నది ప్రతిపాదనలో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతో పాటు ప్లాట్లను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఎకరం భూమిని కనీస ధరను 4 కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంస్థకు 4 కోట్ల కన్నా తక్కువకు ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఆ తగ్గించిన మొత్తాన్ని సర్కారే మేనేజ్మెంట్ కంపెనీకి చెల్లించాలి. అదే ఎక్కువ కమ్మితే ప్రభుత్వ జోక్యం ఉండదు. ప్రస్తుతం విజయవాడలో ప్రధానమైన ప్రాంతాలలో చదరపు గజం ₹1,00,000 పలుకుతుందని చంద్రబాబే చెబుతున్నారు. ఈ లెక్కన కోర్ క్యాపిటల్కు సమీపాన ఉండే స్టార్టప్ ఏరియా ప్రాంతంలో అదే ధర పలుకుతుందని లెక్క వేసుకున్నా ఎకరం 40 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన 1,070 ఎకరాల భూమిని అమ్మి 42,800 కోట్లను చంద్రబాబు అండ్ కో సింగపూర్ సంస్థల కన్సార్టియం సొమ్ము చేసుకోనున్నాయి. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే చంద్రబాబు అండ్ కో సింగపూర్ సంస్థలు 52,493 కోట్లను కాజేయనున్నట్లు స్పష్టమవుతోంది.